ఎన్నో పథకాలు మనకి పెట్టారు, అన్నీ మీకు తెలుసు. అలా మన రేవుల రామకృష్ణారెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు మీకు. ఇప్పుడు ప్రతి గ్రామాన్ని కూడా, ప్రతి గ్రామంలో విలేజర్స్ కూడా, అలాగే మన గిరిజనులకు సంబంధించిన ఏ స్కీమ్ ఉన్నా కూడా అన్నీ వచ్చేది కూడా నరేంద్ర మోడీ గారు, అంటే మన ప్రధానమంత్రి, మన కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి మనకి. అందరూ రకరకాలుగా ఏది చెప్తూ ఉంటారు, మాకు ఆ స్కీమ్ వచ్చింది, ఈ స్కీమ్, ఏది వచ్చినా కూడా మన నరేంద్ర మోడీ గారు, అంటే మన ప్రధానమంత్రి గారు, మన కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ అవన్నీ కూడా మీ అందరికీ కూడా ప్రతి గ్రామంలో గ్రామస్తులందరికీ చేరే విధంగానే ఆయన కృషి చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మనకి ప్రతి ఈ రాష్ట్రంలో దగ్గరగా 9-10 రాష్ట్రాలు, మన ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి 10 రాష్ట్రాల దగ్గరగా మన గిరిజన ప్రాంతాల రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఇప్పుడు 9 మంది ముఖ్యమంత్రులుగా ఉన్నారు మనకి. అలాగే రేపు రాబోయే కాలంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా బీజేపీ నుంచి ఒక ముఖ్యమంత్రి రావాలని కోరిక కూడా చాలా ఉంది. అలాగే రేపు వచ్చే కార్యక్రమాల్లో కూడా చాలా భాగంగా కూడా మనది కూడా మన్యసీమగా చేసి మనది కూడా ఒక రాష్ట్రం కూడా ఏర్పడే దిశగా కూడా ప్రయాణం చేస్తుంది. ఎందుకంటే అటు ఛత్తీస్గఢ్ కానీ, అటు ఒడిశా కానీ, అటు జార్ఖండ్ కానీ, అక్కడ ఉత్తరాఖండ్ కానీ, మన మధ్యప్రదేశ్ కానీ, మణిపూర్ కానీ, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల బార్డర్లో కూడా మనము ఆల్రెడీ గతంలో సర్వేలు చేసి ఉన్నారు. సర్వేల్లో భాగంగా గిరిజన గ్రామాలు, అటవీ ప్రాంతంలో విస్తరణ చదరపు కిలోమీటర్ విస్తరణ కలిగి ఉన్న ప్రాంతాలు, భూభాగం ఎవరు ఉన్నారంటే మనదే ఉంది. ఇటువంటి దాని మీద చాలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు ఆయన కేంద్ర ప్రభుత్వం. దాంట్లో నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తి కారణజన్ముడు. అంటే మనకి పూర్వకాలం ఈయన ఉంటారు శ్రీరామచంద్రమూర్తి తెలుసు కదా, రాములు లక్ష్మణులు వాళ్ళు రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించారు అప్పట్లో తెలుసు కదా మనకి. అదే విధంగా అదే పరిపాలనతో 75 సంవత్సరాలు ఈ రోజుకి పూర్తి చేసుకున్నాడు ఆయన.